బ్రోకర్లు మొత్తం పైరవికారులు 10%, 12%, 14%, వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా. రోషయ్య గారు లాంటి హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరు అడిగినా 12%, 30%, 20% గవర్నమెంట్ అంటారు. ప్రధానికి రేటే పెట్టారు మీరు 12 to 30%. ఇంకా నువ్వు మాట్లాడతావు. పీజేఆర్ గురించి మాట్లాడతాడు. అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. ఎందుకు ఇవ్వలే పీజేఆర్ కొడుకు టికెట్ను? పీజేఆర్కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా. పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాడు, 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట. నోరా అమ్మోరానిది, ఇది నేను చెప్తలేనిది. టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందుకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది? 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరా అమ్మోరా అనేది ఏమన్నా? మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. ఇంత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు టీఎస్ఐ పాస్లో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 1000 కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తాయి, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే, రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు? పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబడతాడో తుపాకులేనే, పోలీసులకే గుండెల్లో బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తూ ఉంది ఈరోజు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి. నువ్వు 1.5 గంటలు మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు ఎన్ని పంచినా, చీరలు వంచినా, సారెలు వంచినా, పైసలు వంచినా నడవది. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్ గూడలో. అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం, సాయంత్రం పూట అందరికీ చీరలు, దోతులు, బట్టలు పంచబడును. వట్టెప్పుడు ఎందుకో వంచపోతారు. యూసఫ్ గూడలో ఇవాళే వంచుతారట పొద్దున్నే. అది మీరు చూసినో లేదో. మేము కూడా అందరికి పెట్టినాం, పోని పోయి అందరు పోయి తెచ్చుకోపోరని మేము కూడా చెప్పినాం. జూబ్లీహిల్స్ వాళ్ళకి పేదలకే కదా కనీసం దక్కంతి అని. 6ంటికి ఉందట కళ్యాణం. అయినాక చీరలు, దోతులు, కుడుకలు అన్నీ వంచుతారట.
గా యూసఫ్ కూడా ఎల్లుండి ఓట్లుంటే గా జుబ్లీహిల్స్లో ఎందుకో వంచబడతారు, సనత్ నగర్లో వంచారు, కూకట్పల్లిలో చేయరు ఎందుకో కళ్యాణం. ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట వెనకటి కూడా అన్నాడట, పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి పడి కూలిపోయిందట. గట్లున్నది రేవంత్ తీరు. బాబు రేవంత్ గారు, నువ్వు తెలంగాణకు నీ పార్టీ నీ పాలన ఏం చేయలేదు, ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండ మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇట్లా చదివితే చాలా ఉన్నాయి. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్బు, వి హబ్బు, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరంభీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడనో ఒకటి తార్నాకలో కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కామినేని ఫ్లైఓవరు, కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవరు, బాలానగర్ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవరు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవరు, శిల్పాలేట్ ఫ్లైఓవరు, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవరు, బహదూర్పురా ఫ్లైఓవరు, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, చట్నీస్ హోటల్ ఫ్లైఓవరు, అయ్యప్ప సొసైటీ అండర్ పాసు, చింతకుంట అండర్ పాసు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్ పాసు, ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్ పాసు, మైండ్ స్పేస్ జంక్షను అండర్ పాసు, ఖైత్లాపూర్ ఆర్ఓబి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి, తుకారాం గేట్ ఆర్ఓబి, ఉత్తమ్ నగర్ ఆర్యూబి, ఉప్పుగూడ ఆర్యూబి, లాలాపేట ఆర్ఓబి, మాల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్, రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవరు, కొత్తగూడ ఫ్లైఓవరు, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, ఆరాంగఢ్ ఫ్లైఓవరు, ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతూ? ఈ ఫ్లైఓవర్లు, ఈ 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో. ఇలా యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు, వరంగల్ ఐటీ టవరు, ఖమ్మం ఐటీ టవరు, నిజామాబాద్ ఐటీ టవరు, మహబూబ్ నగర్ ఐటీ టవరు, సిద్దిపేట ఐటీ టవరు, నల్గొండ ఐటీ టవరు, ఆదిలాబాద్ ఐటీ టవరు, 2600 రైతు భవనాలు, 12000 నర్సరీలు, 19000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యాంలు, కొమరంభీం మ్యూజియము, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జులు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా?
రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా? ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా? నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు, ప్రతి అపార్ట్మెంటుకు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి. ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్. ప్రతి ఇంటికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకో, నువ్వు క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు. ఇంకా ఏ మొహం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా, మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు, అర్రాస్ పాట వాడినావు. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 4,000 పింఛని 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మహాలక్ష్మి 2,500 ఇస్తా. వికలాంగులకు 6,000 ఇస్తా. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా. అన్ని పంటలకు బోనస్ ఇస్తా. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోరుంది కదా అని గాయ పెడుతున్నావు. బట్ ప్రజలకు అన్నీ అర్థమైనాయి. డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ.